హలో అండి, నేను మీ సునీత చౌదరిని. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. ఈరోజు స్వీట్ పూరి తయారు చేస్తున్నానండి. ఎలా చేశానో చూపిస్తాను. కరకరలాడే స్వీట్ పూరికి కావలసినవి: ఒక కప్పు మైదా పిండి అండి, ఒక కప్పు గోధుమ పిండి అనమాట. అంటే మైదా ఒక గిన్నె తీసుకుంటే ఒక గిన్నె గోధుమ పిండి వేసానండి. కొంచెం తక్కువ మైదా తీసుకోవాలన్నమాట. సరిపోయేంత సాల్ట్, కొంచెం నెయ్యి వేసానండి. బాగా నెయ్యి కలిసేలాగా కలుపుకోవాలి పిండిలో. బాగా కలుపుకోవాలండి పిండి. ఆ నెయ్యి అంతా ఉప్పు సాల్ట్ కలిసేలాగా చక్కగా. మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటామండి, కొంచెం గట్టిగానే చేసుకోవాలి. ఇవి చాలా బాగా వస్తాయండి. పిండి కలిపే దాంట్లో కూడా ఉంటుంది. మనము పిండి చక్కగా కలుపుకోవాలన్నమాట. చూడండి, చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకున్నాను నేను. ఇది ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకున్నానండి. పక్కన పెట్టేసుకొని మళ్ళీ కలిపారన్నమాట. ఇప్పుడు బెల్లం తురుముకుంటున్నానండి. ఒక కప్పు మైదా పిండికి, ఒక కప్పు గోధుమ పిండికి, ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో బెల్లం వేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి 1/2 కప్పు పంచదార తీసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానంటే, ఒక చిన్న గిద్దెడు వాటరు. అదంతా మనం తీగ పాకం పట్టుకోవాలండి. ఈ బెల్లం అనేది బాగా తీగలుగా వస్తేనే పూరికి పడుతుందన్నమాట. చూసుకోవాలండి మనం, ముదిరి పాకం రావాలి, తీగ పాకంలాగా. బాగా మరగాలండి అది బెల్లం పాకం. ఎంత బెల్లం పాకం ఎంత చక్కగా కుదిరితే అంత చక్కగా వస్తాయండి స్వీట్ పూరి కూడా. చూడండి, మళ్ళీ కళాయి పెట్టుకున్నాను, నూనె పోసుకుంటున్నాను. ఇప్పుడు పూరి వేయించుకోవడానికి అన్నమాట. ఇది తీగ పాకం అయిపోయిందండి, పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉండలుగా చేసుకుంటున్నాను పూరిని. మనం మైదా కూడా వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి చక్కగా. అలా అన్నీ ఉండలు చేసి పెట్టేసుకున్నాను నేను. స్క్వేర్ టైప్లో చేసుకోవాలండి డిజైన్ అనేది. బాగా చపాతీలాగా చేసి మధ్యలో కొంచెం నెయ్యి పూసుకోవాలన్నమాట. ఇలా మడుచుకొని దాన్ని కొంచెం వెడల్పు చేసుకోవాలన్నమాట. అన్నీ ఈ విధంగానే తయారు చేసుకోవాలండి. ఇప్పుడు బాండీలో వేసుకొని స్టవ్ మీడియం పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి పూరీలు. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటే పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి ఇవి. ఈరోజు తొలి ఏకాదశిని నేను ఈ స్వీట్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు పాకంలో వేస్తున్నానండి. ఒక్క 1 సెకండ్ అలా ఉంచాలి, మళ్ళీ తిప్పి 1 సెకండ్ అలా ఉంచాలండి. తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇలా అన్నీ చేసుకోవాలండి. చూసారు కదా ఎలా స్వీట్ పూరి తయారు చేశానో. క్రిస్పీగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా స్వీట్ పూరి ఎలా తయారు చేసుకున్నానో.
కరకరలాడుతూ మన బెల్లంతో పాకంతో చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.